ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. టెక్ మహీంద్రా, ఐసిఐసిఐ బ్యాంక్, టైటన్ కంపెనీ, సిప్లా, ఓఎన్జీసీ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతుండగా అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్డిఎఫ్సి లైఫ్, భారతీ ఎయిర్టెల్, ఐచర్ మోటార్స్, అదానీ పోర్ట్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రైట్, ఈ రోజు మార్కెట్స్ అయితే ఫ్లాట్ గా ప్రారంభమైన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. మరి ఈ రోజు బిగిన్ ఆఫ్ ద వీక్ కాబట్టి ఎలా ఉండే ఛాన్స్ ఉందో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ వివేక ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. రైట్, మార్కెట్స్ చూసుకుంటే ఫ్లాట్ గా స్టార్ట్ అనేవి. లాస్ట్ వీక్ అయితే పెద్ద తేడా ఏం లేకపోయినా సో పబ్లిక్ సెక్టర్ లో బ్యాంకులు, డిఫెన్స్ షేర్లు, మెటల్ షేర్లు పెరిగినట్లు కనిపిస్తుంది. సో కారణం ఏమై ఉంటుందని మీరు భావిస్తున్నారు? మొట్టమొదటి బ్యాంకుల గురించి మాట్లాడితేనండి, ఎప్పుడు కూడా మార్కెట్ లో బ్యాంక్ షేర్లు పెరగాలన్నా, బ్యాంక్ షేర్లు కొద్దిగా అట్రాక్టివ్ గా ఇన్వెస్టర్స్ కనపడాలి అంటే వాళ్ళకి ప్రధానంగా వచ్చేటువంటి ఇన్కమ్ కి సంబంధించిన అవకాశాలు పెరిగినట్టు కనపడాలి. బ్యాంకులకు ఎప్పుడు ఆదాయం రావడానికి రెండు మెయిన్ అట్రాక్టివ్ గా అవెన్యూస్ ఉంటాయి. ఒకటి, గవర్నమెంట్ కనుక తన ఫిక్స్డ్ మనకు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించినట్లయితే ఈ బ్యాంకులన్నీ కూడా తప్పనిసరిగా గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో పెట్టుబడి పెడతాయి. కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే ఆస్తుల విలువ పెరిగి అమాంతం కోట్లు వేల కోట్ల లాభాలు బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లకు వస్తాయి. అదొక లాభం. ప్రస్తుతం ఇంట్రెస్ట్ రేట్ తగ్గించే అవకాశం లేదు. మొన్నటి వరకు పెంచుతారని భయపడ్డాం కాబట్టి అది లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అంటే బిజినెస్ పెంచడానికి అవకాశం ఉండాలి. బిజినెస్ పెరగడం అంటే లోన్లు తీసుకునే వాళ్ళు ఉండాలి. వీళ్ళకి డబ్బులు ఇవ్వడానికి, లోన్లు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి వీళ్ళ దగ్గర ఉండాలి. అది ఏం జరిగిందంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్లోనేమో ఎక్కువ డబ్బులు ఉండటం, ప్రైవేట్ సెక్టర్ బ్యాంకుల్లో అంతగా డబ్బులు లేకపోవడంతో అదంతా ఎప్పుడు కూడా క్రెడిట్ టు డిపాజిట్ రేషియో చూస్తాం. ఎంత లోన్లు ఇచ్చిన ఈ బ్యాంకులు వాళ్ళ దగ్గర ఎంత డిపాజిట్లు ఉన్నాయని. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ లో ఉన్న పంజాబ్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ లాంటివి అయితే మరి అన్యాయంగా 64-70% కన్నా తక్కువ ఉంటే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ లో 95-97% కూడా ఉన్నాయి. అంటే అవేమో ఆల్రెడీ ఫుల్ గా లోన్ ఇచ్చేసి ఇంకా వాళ్ళకి పెంచడానికి అవకాశం లేదు. ఎక్కువ రేటుకి ఇంట్రెస్ట్ తీసుకుంటామని జనం వచ్చినా కానీ ఇవ్వడానికి డబ్బులు వాళ్ళ దగ్గర అవకాశం ఉండదు. పబ్లిక్ సెక్టర్ బ్యాంకులో ఉంటుంది. అందుకని ఈ రెండింటి మధ్యన తేడా చూస్తే ప్రైవేట్ సెక్టర్ బ్యాంకుల్లో కన్నా పబ్లిక్ సెక్టర్ బ్యాంకులో అవకాశం ఎక్కువ ఉండటం, ఇవి మొన్నటి వరకు ఇంట్రెస్ట్ రేట్ పెంచుతారని విపరీతంగా పడిపోయి ఉండటం, ఈ రెండు కారణాల వల్ల రెన్యూడ్ ఇంట్రెస్ట్ కొద్దిగా ఆసక్తి పెరిగింది. అందువల్ల పబ్లిక్ సెక్టర్ బ్యాంకులో పెరిగినటువంటి పెరుగుదల నా లెక్క ప్రకారం పూర్తిగా జస్టిఫైడే, కానీ అదేమో పొరపాటు వచ్చిందో లేదా ఊరికే గ్రహపాటు ప్రకారం వచ్చిందో గ్యారంటీగా మంచిదారండి. ఎస్ సార్, కాలర్ మాట్లాడదాం, తర్వాత డిస్కస్ చేద్దాం. శ్రీకాంత్ గారు, మీ స్టాక్స్ చెప్పండి. సార్, సాయి పేరెంట్ అనేది ఈ రేట్ లో కొనుక్కోవచ్చా? ఫండమెంటల్ గా ఎలా ఉంది? అలాగనే రత్న వీర్ వైట్స్ అనేది రత్న వీర్ సార్, ఈ రెండింటి గురించి చెప్పండి సార్. సాయి పేరెంట్ చూద్దామండి. ఎప్పుడు కూడా మీరు కంపెనీ కొనాలి అంటే కొత్త కంపెనీల్లో వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా చిన్న కంపెనీలోకి వెళ్ళాలంటే 1-2 సార్లు మీరు ఆలోచించుకోవడం మంచిదండి. ఎప్పుడు తొందరపడి దూకడం అంత మంచిది కాదు. దానికి సంబంధించిన మొన్నే రిజల్ట్స్ వచ్చినాయి. నాకు రిజల్ట్స్ ఇంకా నేను ఫుల్ చేయడానికి డేటా అందుబాటులో లేదు కాబట్టి వెంటనే చెప్పలేకపోతున్నాను. బట్ అదర్వైజ్ పాత డేటా ప్రకారం చూడడానికి ట్రై చేస్తే కూడా దొరకట్లేదు అనమాట. సో కాబట్టి దయచేసి ఒక్క రోజుగా అట్లా క్షమించండి. నేను కొద్దిగా ఆలస్యంగా రావడంతో డేటా ఇంకా అప్డేట్ కాలేదండి. ఎస్ సార్, మరో కాల్ ఉన్నారు. కిషన్ గారు, స్టాక్స్ చెప్పండి. నమస్కారం అండి ప్రసాద్ గారు. నమస్కారం. ఒక 2 స్టాక్స్ సార్. నార్టన్ ఏఆర్సి క్యాపిటల్ ఫ్రెష్ బై ఏ రేట్ లో తీసుకోవచ్చు? ఇంకొకటి నా దగ్గర నార్టన్ ఏఆర్సి క్యాపిటల్ సార్. నార్తన్ ఏఆర్టీ అంతేనండి, ఏఆర్సి క్యాపిటల్. ఇంకొకటి నా దగ్గర క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జ్యూమర్స్ ఉన్నాయి. ఫేర్ ప్రైస్ చెప్పండి సార్. నో లాస్ నో గెయిన్. ఓకే, నార్తన్ క్యాపిటల్ అది స్క్రీన్ మీద డేటా పెడుతున్నాం చూడండి. అది జూన్ రిజల్ట్స్ కూడా వచ్చేసి బాగున్నాయి అన్ని రకాల. ఇట్స్ వెరీ గుడ్ కంపెనీ. కాకపోతే ఇప్పుడు కూడా ఇవన్నీ కూడా చిన్న కంపెనీలు అండి. ప్రస్తుతం మీరు గమనించాల్సింది ఏంటంటే మార్కెట్ దాదాపుగా 2024 సెప్టెంబర్ నుంచి పెద్దగా పెరగకపోతే అందులో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లో పెద్దగా తగ్గింది లేదు. కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో నెక్స్ట్ 1.5 year లో నా లెక్క ప్రకారం 25% దాకా ర్యాలీ వస్తుంది ఇండెక్స్ లో. అంటే 24,000 ఉన్న ఇండెక్స్ ఖచ్చితంగా 30,000 దాటిపోతుందని నా లెక్క. కనీసం నెక్స్ట్ 2027 ఎండింగ్ లోపల ఇండెక్స్ పెరగాలి అంటే ఏం పెరగాలంటే మీరు చెప్పిన నార్త్ క్యాపిటల్ లేకపోతే కాంప్టన్ కన్జ్యూమర్స్ అంటే పెరగవు.
అందువల్ల ఈ రెండు కంపెనీల కన్నా పెద్ద కంపెనీలు ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. సో ఎవరైనా లాభం సంపాదించాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా బెటర్ కంపెనీలోకి వెళ్ళడం బెటర్, అంటే లార్జర్ కంపెనీల్లో. ఇందులో నార్త్ మార్క్ క్యాపిటల్ అయితే ప్రస్తుతం మీ దగ్గర స్టాక్ ఉంటే నో ప్రాఫిట్ నో గెయిన్ అయితే ఉంచుకోవాలి, కానీ కొత్తగా కొనడానికి ఎలిజిబిలిటీ లేదండి. ఎప్పుడు కూడా ఫైనాన్స్ కంపెనీల్లో విపరీతంగా అవకాశాలు ఏం పెరగవు. మొత్తం కలిపి ఈ కంపెనీకి వచ్చే ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంతా కలిపి 3,000 కోట్ల కన్నా తక్కువ. ఇంత కంపెనీ అంత కంపెనీ అయిపోయే అవకాశం ఉండదు. కాబట్టి అకార్డింగ్ టు మీ ఇది కొనడానికి పనికిరాదు. ఉంటే మాత్రం మీరు ఉంచుకోవచ్చు, ఎందుకంటే 22% ఇంకా పెరగడానికి గ్యాప్ ఉంది కాబట్టి. ఇంకోటి మీరు క్రాంప్టన్ వ్యూస్ ఉన్నారు, అది కూడా చెప్తారు ఇప్పుడే ఒక నిమిషం. క్రాంప్టన్ వ్యూస్ కన్జ్యూమర్ ఉన్నారు కదా. అవును సార్, క్రాంప్టన్ గ్రీన్ కన్జ్యూమర్స్. క్రాంప్టన్ వ్యూస్ కన్జ్యూమర్ అంటే ఇక్కడ కనపడుతుంది చూడండి. ఇందులో చూస్తేనేమో 4% ఉందన్న గ్యాప్ జూన్ దగ్గర వచ్చింది. వాళ్ళ ప్రకారం కొనడానికి అది పనికిరాదు, ఉంచుకోవడానికి కూడా పనికిరాదు. ఇమీడియట్లీ ఇట్ షుడ్ బి సోల్డ్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. కృష్ణారెడ్డి గారు, మీ స్టాక్స్ నేమ్స్ చెప్పండి. నమస్తే సార్. సార్ ప్రెసెంట్ రేట్ లో స్టోనా బిఎల్డబ్ల్యూ, వలెక్ట్రా గ్రీన్ టెక్ ఈ రెండు కొనొచ్చా సార్? వలెక్ట్రా గ్రీన్ ఏమో మీరు ఇంకో ఛానల్ కూడా చూస్తున్నట్టున్నారు. ఆ ఛానల్లో ఓవర్ కొడుతున్నారో తెలియదు నాకు. సోనా బిఎల్డబ్ల్యూ చూద్దామండి. మొట్టమొదట ఈ కంపెనీ బాగా పెరిగిందండి. ఎంత బ్రహ్మాండంగా పెరిగిందంటే మార్చ్ లోకి వస్తే స్క్రీన్ మీద డేటా ప్రజెంట్ చేస్తున్నాం చూడండి ఒకసారి. మార్చ్ లో చూస్తే 441 ఉంటే ఇప్పుడు ఏమో వచ్చేసి 831 ఉంది. ఇప్పుడు కూడా కొనొచ్చా అని అడుగుతున్నారంటే ఏంటంటే ఫోమో అంటాం, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అందరూ కొంటున్నారు, లాభపడ్డాం అని చెప్తున్నారు. నేను ఒక్కడనే వెనకబడిపోవాలని కొనుక్కోవాలనుకుంటే కొనాల్సిందే, కానీ అదర్వైజ్ ఈ కంపెనీ బాగాలేదా అంటే బాగానే ఉంది, కానీ కొనడానికి పనికి వస్తుందంటే పనికి రాదండి. ఎందువల్ల పనికి రాదు అంటే మీరు స్క్రీన్ మీద డేటా చూస్తే అర్థమవుతుంది. 941 ఇస్ ద ఫెయిర్ ప్రైస్. అంటే 941 వస్తే అందరూ అమ్ముకోమని చెప్పవలసిన కంపెనీ, అమ్మవలసిన కంపెనీ. అది 831 లో కొంటుంటే 110 రూపాయల కోసం కొంటది. ఇటువంటి స్క్రీన్ టైంలో కొనవలసిన అవసరం లేదు. ఇంతకన్నా అనేక కంపెనీలు బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినాయి. ఇంతకన్నా బాగా తక్కువలో కూడా దొరుకుతున్న కంపెనీలు ఉంటే దీని దగ్గరికి ఎందుకు వెళ్ళాలండి? కాబట్టి నా లెక్క ప్రకారం ఈ షుడ్ బి అవే ఫ్రమ్ దిస్ వన్ ఆఫ్ ది డబ్ల్యూ. రైట్, మరో కాల్ ఉన్నారండి. కృష్ణ గారు, స్టాక్స్ నేమ్స్ చెప్పండి. ఎస్, గుడ్ మార్నింగ్, చెప్పండి. బిఎస్సి స్టాక్ మేడం 3,550 తీసుకున్నాండి. లాంగ్ టైం హోల్డ్ చేయొచ్చు అండి. ఎంతవరకు రావచ్చు అండి? 2 years వరకు. 2 years వరకు చెప్పాలంటే ఎవరికి కూడా అంత ముందు చూపు ఉండదండి. ఎవరైనా చెప్పినా కానీ కథలు చెప్తా ఉంటారు. అంటే వాళ్ళనే తక్కువ చేసి మాట్లాడలా. ఒక 3 నెలల ముందు చూడాలంటేనే మనకి వాళ్ళ డేటా ప్రకారం ఎంతవరకు వెళ్తుందో ఆలోచించవచ్చు. అలా కాకుండా 2 సంవత్సరాల తర్వాత అంటే ఆ కంపెనీ మేనేజ్మెంట్ కే తెలియదు. అంటే కంపెనీ హెడ్ ఉన్నాడు CEO సుందరరామన్ అని, ఆయనకు కూడా తెలియదు 2 ఏళ్ల తర్వాత ఎంత ఉంటుందో. ఆయనకే తెలియని అంచనాలు మనకు తెలిసిన అంచనాల ప్రకారం మార్కెట్ లో రేట్ అంచనా కట్టి చేయడం అనేది ఎక్కువ మందికి ప్రాక్టీస్ లో ఉన్నది. ఏంటంటే ఇవాళ చేయవలసిన పని రేపటికి, రేపు చేయాల్సిన పని నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ చేసుకోవడం అలవాటైన ఈ రోజుల్లో చూడలేని దాన్ని చూడాలని ప్రయత్నించి ఆ చూడగలిగామని భ్రమించి దాని ప్రకారం రేట్లు వేసుకుని దాని ప్రకారం కొనుక్కోవడం యూజువల్ గా మరీ హాస్యాస్పదంగా ఉంటుంది నాకు. అందువల్ల అంత దూరం చేయలేము. కానీ వాటి వరకు రిజల్ట్స్ ప్రకారం చూస్తే జూన్ రిజల్ట్స్ కూడా వచ్చినాయి, బాగున్నాయి. మీరు ఎవరు చేసిన కంపెనీ అయితే ఇట్స్ వెరీ గుడ్ కంపెనీ. రాబోయే రోజుల్లో స్టాక్ మార్కెట్ కి బ్రహ్మరథం అని చెప్పలేకపోయినా ఖచ్చితంగా మంచి రోజులు అయితే రాబోతున్నాయి. మార్కెట్ కి మంచి రోజులు వస్తే బిఎస్సికి గ్యారంటీగా ట్రాన్సాక్షన్ చార్జెసే కదా. మీకు నాకు నష్టం లాభం వస్తున్నావు, కానీ వాళ్ళకే లాభ నష్టాలు ఉండవు. మీరు కొన్నా కమిషనే, మీరు అమ్మినా కమిషనే, నేను కొన్నా కమిషనే, అమ్మినా కమిషనే. వాళ్ళ ట్రాన్సాక్షన్ చార్జెస్ వాళ్ళు వేస్తారు, అన్ని రకాల ఖర్చులు తీసుకుంటారు. కాబట్టి ఇన్కమ్ బ్రహ్మాండంగా ఉంటుంది. అందువల్ల కిందకు వచ్చే అవకాశం లేని కంపెనీల్లో బిఎస్సి ఒకటి. 2 రోజులు కూడా ఎన్ఎస్సి వస్తే అది కూడా అంతే. ఇటువంటి పరిస్థితుల్లో ఆ కంపెనీ గురించి కంగారు పడవలసిన అంశం ఏమీ లేదు. లేకపోతే పెరగడానికి ఛాన్స్ ఎంత ఉండాలి? పెరగడానికి ఉందంటే గ్రోత్ లో ఉందని చెప్పినప్పుడు కొనుక్కోవచ్చు. స్క్రీన్ మీద డేటా పెట్టాను చూడండి. గ్రోత్ లో ఉన్న కంపెనీ ఇప్పుడు 33.7 ఉంది. మీరు కనుక మీ ప్రశ్న కేవలం నా డబ్బులకి లాభం వచ్చే స్టాక్ చెప్పండి అని కాకుండా నాకు నా డబ్బులు నేను బిఎస్సి లో పెడదాం అనుకున్నాను, ఇది కొనుక్కోవడానికి అనువుగా ఉందా లేదా అంటేనే నేను ఇప్పుడు ఇచ్చే ఆన్సర్ బిఎస్సి ఇప్పుడు కొనుక్కోవడానికి అనువుగా ఉంది. ఎందుకంటే గ్రోత్ లో ఉంది, మోర్ దాన్ 30% గ్యాప్ ఉంది కాబట్టి. కానీ నేను కనుక మీ పరిస్థితుల్లో ఉంటే నా డబ్బులకి మంచి రిటర్న్ రావాలని కోరుకుంటా, కానీ నా డబ్బులకి నాకు తెలిసిన ఒకే ఒక్క స్టాక్ బిఎస్సిలో లాభం రావాలని యూజువల్ గా కోరుకోను. అందువల్ల కొత్త డబ్బు ఈ కంపెనీలో పెట్టడానికి పనికిరాదు, కానీ పనికి వస్తుంది, కొనుక్కోవచ్చు మీరు అదొకటే కంపెనీ అంటే. అదర్వైజ్ ఇంకా చాలా కంపెనీలు ఉండే 50-60% గ్యాప్ ఉన్నవి, అవి కొనుక్కోవడం మంచిది. బట్ మీ ప్రశ్న దీని మీద మనసు ఉంటే మాత్రం ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. రైట్ సార్, మరొకరు కాల్ ఉన్నారు. మురళి గారు, నమస్తే అండి. నాకు జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి చెప్పాలండి. జనరల్ ఇన్సూరెన్స్, అదేనండి, అవునండి.
అది గవర్నమెంట్ కంపెనీలు అండి. ఎప్పుడు కూడా గవర్నమెంట్ కంపెనీలో మీరు నేను ఎన్ని అనుకున్నా నెంబర్లు చూసి, నేను కూడా నెంబర్లో చూస్తాను, మీరు కూడా ఎక్కువ మంది తెలుసో తెలియకో నెంబర్లో చూస్తారు, నెంబర్లు చూసి చెప్పే వాళ్ళు మాట్లాడి ఉంటా ఉంటారు. ఆ నెంబర్లు చూసి చెప్పేటప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, మీకు అంతకుముందు గుర్తుందో లేదు, ఒకప్పుడు మన మినిస్టర్ గారు ప్రస్తుతం లేరనుకోండి, మన మధ్య అరుణ్ జైట్లీ గారు ఒకసారి పెట్రోల్ రేట్లు బాగా పెరిగి వచ్చినప్పుడు ఏం చేశారు, ఉన్నటువంటి సడన్ గా వచ్చి హిందుస్థాన్ పెట్రోలియము, అలాగే ఐఓసి, బీపీసీలు వీళ్ళందరూ కూడా వచ్చే డీజిల్ అమ్మిన ప్రతి లీటర్ నుంచి ₹1 తీసేసుకుంటున్నాం అన్నారు. అందులో మీరు నేను షేర్ హోల్డర్స్ ఉన్నా కూడా మనం అడిగే పని లేదు, పాడు లేదు, వాళ్ళు డిసైడ్ చేసేస్తారు, మెజారిటీ వాళ్ళు ఉంటారు కాబట్టి. అంటే గవర్నమెంట్ కంపెనీలో ఉండే రిస్క్ ఏంటంటే కార్పొరేట్ గవర్నెన్స్ ఎప్పుడు కూడా తక్కువ ఉంటుంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డిసైడ్ చేస్తారు, పబ్లిక్ డిమాండ్, పబ్లిక్ అవసరాలు అంటారు. పబ్లిక్ అవసరాల కోసం చేసే కంపెనీలు మార్కెట్ లో ఉండకుండా ఉంటే బాగుంటది. ఇప్పుడు అది ఇంకోసారి మాట్లాడదాం. అందుకే ఈ కంపెనీలకి PE రేషియో బాగా తక్కువ ఉంటుందండి. మీకు స్క్రీన్ మీద డేటా పెట్టాను చూడండి. దీని PE రేషియో అంటే 6.43. ఎందుకు చెప్తున్నాను అంటే 10,000 కోట్లు లాభం వస్తున్న కంపెనీకి 10,000 కోట్లు దాదాపుగా లాభం వస్తుంటే దాని మార్కెట్ క్యాప్ ఉందండి 62,000. ఇదే ప్రైవేట్ సెక్టర్ లో ఉంటే 10,000 కోట్లు కనుక లాభం వస్తుంటే 2 లక్షల కోట్లు, 2,50,000 కోట్లు మార్కెట్ క్యాప్ ఉండాలి. దీనికి కారణం గవర్నమెంట్ ఉండటం. లేకపోతే ఉన్నంతలో ఎట్లాగో గవర్నమెంటే మనం మార్చలేం కదండి. ఇప్పుడు చెప్పండి అంటే బ్రహ్మాండంగా ఉన్నది, వర్కింగ్ అంతా చాలా బాగుంది. నా లెక్క ప్రకారం గ్రోత్ లో నిర్విఘ్నంగా కొనసాగుతుంది. దానికి బిజినెస్ తగ్గే అవకాశాలు కూడా తక్కువ, అన్ని రకాల బాగున్నాయి. కాకపోతే విపరీతమైన ర్యాలీ రాపన పర్వాలేదు ప్రసాద్ గారు అంటే మీరు ఖచ్చితంగా కొనుక్కోవడానికి అనుభవం ఉంది. బికాస్ 42% ఇంకా గ్యాప్ ఉందండి. సో యూ ఐడెంటిఫైడ్ ఏ గుడ్ కంపెనీ అండ్ విత్ లాట్ ఆఫ్ సేఫ్టీ. మిగతా కంపెనీలో, ప్రైవేట్ కంపెనీలో పడిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఇందులో పడిపోవడానికి అవకాశం తక్కువ, పెరగడానికి అవకాశం ఎక్కువ. పైగా ఈ మధ్య కాలంలోనే మీరు చూసినట్లయితే మేలో ఎంతో దూరంగా లేదు, ఏప్రిల్ మేలో ₹400 ఉంటే ఇప్పుడు ఎంతకు వచ్చిందండి 357. అంటే దాదాపుగా 12% ఎలక్షన్ వచ్చింది. కాబట్టి ధైర్యంగా కొనుక్కోవచ్చు, ధైర్యంగా ఉంచుకోవచ్చు. రైట్ సార్, మరొకరు కాల్ ఉన్నారు. గాంధీ గారు, మీ స్టాక్స్ నేమ్ చెప్పండి. ప్రసాద్ గారు నమస్కారం. నమస్తే అండి. BDL 3050 ఉన్నాయి. ఏ కంపెనీ? BDL భారత్ డీజిల్ భారత్ డీజిల్ సార్. 3050 ఉన్నాయి. హోల్డ్ చేయాలా, సెల్ చేయాలా? మీరు ఎంతలో కొన్నా కొద్దిగా మనసుగా డిటో చేసుకుంటానంటే చెప్తాను, అది ఉంచుకోకూడదు. మీరు ఎంతలో కొన్నారంటే ఎక్కువ రేట్లో కొన్నానని చెప్పారు కాబట్టి నేను ఇప్పుడు అమ్మండి అంటే నష్టం వస్తుంది కదా అంటారు. నష్టం వస్తుంది కదా, నష్టం వచ్చేసింది, మనం ఒప్పుకుంటామా లేదా? అంటే అదే ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది చూసారా, NTR గారి సినిమాలో, గన్బెట్టి కాల్స్తే నన్ను కాల్చలేదు, నన్ను కాల్చొద్దు అంటాడు. ఒరే నేను కాల్చి చాలా సేపు అయింది, బుల్లెట్ తగిలిందని నీకు తెలియదురా అంటాడు. అట్లా ఈ బుల్లెట్ మనకు తగిలి చాలా సమయం అయింది, మనం ఇంతవరకు నోటీస్ చేయట్లేదని. అంతే. ₹2,300 ఉంటే దాన్ని ఇప్పుడు కొనొచ్చా అంటే కొనకూడదు, ఉంచొచ్చా అంటే కూడా దురదృష్టవశాత్తు ఉంచుకొని కూడా కూడదు. బాగా తగ్గింది కాబట్టి కొద్దిగా పెరుగుద్దా అటువంటి మాటలు నేను వినలేను, చెప్పలేను. అదర్వైజ్ ఈ కంపెనీ కన్నా ఇందులో కంపెనీలో డబ్బులు అట్లాగే ఉంచి ఇవి పెరగాలని కోరుకోవటం కన్నా అది గాలిలో దీపం పెట్టి ఆరిపోకూడదని కోరుకున్నంత సమానం. దీనికన్నా బోలెడైన కంపెనీలు ఇవాళ మనం మాట్లాడిన మార్కెట్ లో ఉన్న కంపెనీలోనే కొన్ని ఉన్నాయి. అలా ఎన్నో కంపెనీలు పెర్ఫార్మెన్స్ బాగుంటూ రేటు తక్కువలో ఉన్న కంపెనీలు ఉన్నప్పుడు ఎందుకు సార్ దీనిలో ఉంటాం? మనం డబ్బులు ఎట్లాగో పొరపాటు ఎప్పుడో చేసాం తెలియనప్పుడు. ఇప్పుడున్నా తెలిసి మాత్రం డబ్బుల్ని మంచి కంపెనీలు చౌకలో ఉన్నాయో కొన్నాం. అవి పెరగకపోయినా కంగారు పడక్కర్లా, ఇవి మాత్రం పెరగడానికి అవకాశం బాగా తక్కువ. సో నా లెక్క ప్రకారం చేసే టార్గెట్ సార్, మొన్న రిజర్వ్ బ్యాంక్ వడ్డీలు యథాతథం చేసింది, ఎట్ ద సేమ్ టైం రిజల్ట్స్ కూడా బాగున్నాయి కాబట్టి, సో ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ అని డిఫెన్స్ సెక్టర్ లో ప్రస్తుతం కొనదగిన షేర్లు ఏమైనా ఉన్నాయా, ఏమైనా సజెస్ట్ చేస్తారా సార్ మన వ్యూవర్స్ కి? తప్పకుండానమ్మా. ఎప్పుడు కూడా చూడాల్సింది ఏంటంటే కంపెనీలో యూజువల్ గా ఒకటి కంపెనీలు కొనుక్కుందామని ట్రై చేయడం ఒకటి, రెండో కారణం ఇంకోటి ఏం చేస్తుంటే అలా కాకపోతే ఒకవేళ కనుక ఏదైనా ఒకే కంపెనీ తెలిస్తే ఆ కంపెనీ గురించి నాకు ఈ సెక్టర్ గురించి ఆలోచించకుండా కొనుక్కుంటున్న ఆలోచించడం ఇంకొక మార్గం. మీరు అడిగిన రెండు ఇండస్ట్రీలు కూడా లాస్ట్ వీక్ లో పెరిగాయి. అది మనం ఏం చేద్దామంటే ఇందాక నేను మాట్లాడినప్పుడు ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు కాకుండా పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల గురించి చెప్పడం జరిగింది. కానీ ప్రజల్లో ఇన్వెస్టర్లు అందరూ కూడా బ్యాంకులు, ఎందుకంటే బ్యాంకులు అన్ని కలిపి NBFCలు అంటే ఫైనాన్స్ కంపెనీలు కూడా కలిపితే నిఫ్టీలో 37% అంటే దాదాపుగా ప్రతి ₹5లో ₹2 సంబంధించి ₹2 వాటా ఈ రెండు సెక్టర్లే ఉంటాయి. అందులో ఫైనాన్స్ తీసేస్తే కూడా బ్యాంకుల వరకు కలిపి 30% వంటికి ఉంటాయి. అందులో కూడా 30% కూడా చూస్తే మనం కరెక్ట్ గా ఆలోచించి చూస్తే పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు కాకుండా ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు దాదాపుగా 25% ఉంటే ఒక్క స్టేట్ బ్యాంక్ ఒకటే ఇండెక్స్ లో కలిసి ఉంది, అది ఒకటే 4 నుంచి 5% ఉంటుంది. అందువల్ల పబ్లిక్ సెక్టర్ బ్యాంకులతో పాటు ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు కూడా కలిపి అన్ని లిస్ట్ చదివి మొత్తం చెప్పే కన్నా నేను ఏం చేస్తానంటే స్క్రీన్ మీద డిస్ప్లేయింగ్ చేస్తున్నాను చూడండి. ఇందులో నేను చేసింది ఏంటంటే ఏ కంపెనీ అయితే కనీసం ఎంత తక్కువ వేసుకున్నా 5,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలు ఈ 3 ఇండస్ట్రీలు సెలెక్ట్ చేశాను. ఏమిటి? ఒకటి డిఫెన్స్, రెండోది పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు, తర్వాత బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు కూడా.
అన్నిటిలో కలిపి ఎంతెంత ఒక పెరగడానికి అవకాశం నేను చూస్తే మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి. యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంకు, సిటీ యూనియన్ బ్యాంక్, డిసిబి బ్యాంక్, ఈక్విటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. డిఫెన్స్ లోకి వస్తే ఇదిగోండి ఇక్కడ కనపడేది మొట్టమొదటి గార్డెన్ రిచ్ షిప్ బిల్డింగ్, ఐసిఐసిఐ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, ఐఓబి, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్, తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండ్ ఎస్ బ్యాంక్. అంటే డిఫెన్స్ లో ఎక్కువ కంపెనీలు ఇందులో కనపడలేదు అంటే అవి మంచివి కాదు అని కాదు. వాటి తాలూకు జూన్ రిజల్ట్స్ కనుక ఇంకా రాకపోతే ఈ రోజు నేను సద్దన్నం తిని మాట్లాడినట్టుగా ఇప్పుడు మార్చ్ రిజల్ట్స్ ప్రకారం ఈ రోజున డిఫెన్స్ కంపెనీలు మంచివి అని చెప్పడం సబబు కాదు. కాబట్టి నేను ఒక ఫిల్టర్ ఏం పెట్టానంటే జూన్ రిజల్ట్స్ వచ్చిన కంపెనీల్లోనే తీయమన్నాను. అందులో గార్డెన్ షిప్ బిల్డింగ్ ఒకటే వచ్చింది కాబట్టి ఒక కంపెనీ వచ్చింది, అది కూడా బ్రహ్మాండంగా ఉంది. సో డిఫెన్స్ లో అడిగితే ప్రస్తుతం వరకు జూన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత బేస్ చేసుకుంటే గార్డెన్ షిప్ బిల్డింగ్ కనబడుతుంది. అదే బ్యాంకుల్లో మీకు ఈ లిస్ట్ లో ఏది కొనుక్కున్నా పర్వాలేదు. ఈ గ్రీన్ కలర్ లో వేసినటువంటి చూస్తే ఎంత గ్యాప్ ఉందో పెరగడానికి మా అంచనా ప్రకారం కనపడుతుంది. మా లెక్క ప్రకారం అందులో అన్నిటికన్నా ఎక్కువ కొనుక్కోవడం మంచిది. కాకపోతే చిన్న బ్యాంకులు వద్దనుకుంటే పెద్ద బ్యాంకులు కొనుక్కుంటా ఉంటే మార్కెట్ క్యాప్ కూడా ఉంది కాబట్టి యూ డిసైడ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ. రైట్ సార్, కాల్ ఉన్నారు. ఎన్వీరావు గారు, స్టాక్స్ నేమ్స్ చెప్పరు? ఎన్వీరావు, వైజాగ్ అండి. సార్ నా దగ్గర ఈ బజాజ్ ఫిన్సర్ ఉందండి, 5 సంవత్సరాల నుంచి ఉంచాను. నాకు ఒక 5% ప్రాఫిట్ లో ఉన్నాను. నేను అమ్మేసుకోదాం అనుకున్నాను, మీ సలహా కావాలండి. అదొకటి. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కూడా నా దగ్గర 20% లాస్ లో ఉంది. ఈ రెండు ఉంచుకోమంటారా అమ్మేయమంటారా? మీకు కొంచెం సలహా కావాలి. రెండు మంచి కంపెనీలు అండి. మీరు లాస్ లో ఉన్నారు కాబట్టి అమ్మమని చెప్పకూడదు, విసుగు పుట్టింది కాబట్టి అమ్మటం ఆలోచన అసలు చేయకూడదు. మీకు విసుగు వస్తే మీ ఒక్కళ్ళే భరించాలి. మార్కెట్ ఏమీ దాని గురించి కన్సిడర్ చేయదు, నవ్వదు, ఏడవదు, సీరియస్ అవ్వదు. సో కాబట్టి మనం మార్కెట్ మీద కోపం తెచ్చుకుంటే మనకే నష్టం, ఆకాశాన్ని మీద ఉమ్మేసినట్టుగా అనమాట. అందువల్ల మన మార్కెట్ తో సంబంధం లేకుండా మన కాస్ట్ ప్రైస్ మర్చిపోవాలి. ఎప్పుడు కూడా ఇవాళ రేట్ ఎంత ఉంది, ఇవాళ నుంచి పెరగడానికి అవకాశం ఉందా లేదా అని చూడాలి. గతంలో మీకు కనీసం అంటే మేము ఒక్కడమే గొప్పవాళ్ళని చెప్పడం కాదు, మాలాంటి వాళ్ళు ఎవరు అందుబాటులో లేకపోవడంతో ఉన్న రిజల్ట్స్ ప్రకారం అంటే లేటెస్ట్ రిజల్ట్స్ ప్రకారం ఇక్కడ నుంచి అవకాశం ఉందా లేదా నుంచి అడిగితే చెప్పి అటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేవాళ్ళు లేకుండా కప్పదాటు వేసినట్టుగా ఎంతసేపు ఈ కంపెనీ మంచిదండి, ఉంచుకుంటే 2 ఏళ్ల తర్వాత పెరుగుద్దండి, 2 ఏళ్ల తర్వాత గమ్మునుండండి, 2 ఏళ్ల వరకు గమ్మునుండని చెప్పడం ఎక్కువ మందికి అలవాటు అయిపోయింది అందరూ కూడా అనలిస్టులకి. అలా కాకుండా ఉండాలంటే మాత్రం ట్రేడింగ్ జోలికి వెళ్ళరు అని మీరు నాకు అర్థమైపోయింది. ఎందుకంటే 4-5 ఏళ్ల నుంచి హోల్డ్ చేస్తున్నారు కాబట్టి. మీలాంటి వాళ్ళు చూడవలసిన టాపిక్, అడగవలసిన ప్రశ్న ఏంటంటే ఇక్కడ నుంచి పెరిగే అవకాశం ఉందా లేదా అని అడగాలి. ఇక్కడ నుంచి పెరగడానికి బ్రహ్మాండమైన అవకాశం ఉంది బజాజ్ ఫిన్సర్వ్ కి. రాబోయే రోజుల్లో ఎకనామిక్ యాక్టివిటీ ఇండియాలో పుంజుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కంపెనీలకు బిజినెస్ బాగుంటుంది. అప్పుడు బజాజ్ ఫైనాన్సర్ కూడా గ్యారంటీగా పెరగ తప్పదు. అందువల్ల ఈ కంపెనీ చూసే 2 స్క్రీన్ మీద డేటా పెట్టాను మీకు. 2518 ఇప్పుడు ఉంది. 2518 ఇది ఫెయిర్ ప్రైస్ అండి, 2000 కూడా లేదు ఇంకా. అంటే దాదాపుగా 26% పెరగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు అమ్ముకోవడం అంటే తెలిసి ఉన్న కంపెనీని ఎన్ని రోజులు మోసి ఇప్పుడు తక్కువలో అమ్ముకోవటం. మీరు కొన్న రేటు వస్తుందని చెప్పడంలో నేను ప్రస్తుతం ఉన్న రేటు ప్రకారం 2500 దాకా పెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి అందులో మీరు అమ్మే ప్రయత్నం చేయకూడదు, దయచేసి అమ్మకండి. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అయితే నాకు యాక్చువల్గా ఫేవరెట్ కంపెనీ అండి. ఫైనాన్స్ కంపెనీలో ఉన్నటువంటి దానిలో కూడా హౌసింగ్ ఫైనాన్స్ లో డెలింక్వెన్సీస్ అంటే ఎగ్గొట్టే వాళ్ళు తక్కువ ఉంటారు. 2 మంచి కంపెనీలు కొన్నారు, ఎక్కువ రేట్ లో కొంటారు. ఎందుకంటే 2 ఏళ్ళు ఉన్నారు కాబట్టి 24 సెప్టెంబర్ లో ఇప్పుడు కొంటే పీక్ ఇండెక్స్ లో కొనుంటారు కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఏమీ కంగారు పడక్కర్లా. ఇది 501 ఉంది, నా అంచనా ప్రకారం 762కి వెళ్ళాలి. అంటే ఇంకా 52% పెరగడానికి ఛాన్స్ ఉంది. సో 2 కంపెనీలు ఒక రకంగా చెప్పాలంటే జ్యువెల్స్. ఆ జ్యువెల్స్ ని ఈ రోజు కొద్దిగా రేటు తగ్గిందని మాత్రం బయటపడేయకండి, మీ దగ్గరే ఉంచుకోండి. కొన్ని రోజుల తర్వాత గ్యారంటీగా మీకు రేట్ రావాలి. రేట్ రాకపోయినా ఎంకరేజింగ్ గా మాత్రం ఉండడానికి అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి. రైట్ సార్, హోల్డ్ చేయమంటారా సార్ అయితే? అవునమ్మా. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. కిషోర్ గారు, మేడం గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. సరే, గుడ్ మార్నింగ్ మేడం. సార్ నా 2 స్టాక్స్ అండి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 82 రూపీస్ లో తీసుకున్నాను సార్. అదేవిధంగా క్యాపిటల్ గ్లోబల్ క్యాపిటల్ వచ్చేసి 232 రూపీస్ లో తీసుకున్నాను సార్. అది హోల్డ్ చేయమంటారా లేకపోతే సెల్ చేయండి సార్? అంటే ఏమనుకోకండి, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కంపెనీలు మొత్తం కలిపి 37% ఇండెక్స్ లో ఉంటాయంటే మనం అందులో కూడా మనకి 20% కన్నా ఉండకూడదండి. ఎప్పుడు కూడా ఏ సెక్టర్ లో ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ గా మనం 20% కన్నా ఎక్స్పోజర్ ఉండకూడదు. మీ దగ్గర ఒక 30 షేర్లు ఉండి అందులో ఈ 2 ఉండి రెండిట్లో కొద్దిగా అమౌంట్ తక్కువ ఉంటే పర్వాలేదు, కానీ అదర్వైజ్ ఫస్ట్ చెక్ చేసుకోండి. డోంట్ గెట్ ఎవర్ ఎక్స్పోజ్ మోర్ దాన్ 20% టు వన్ సెక్టర్. ఇకపోతే మీరు అడిగిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈజ్ వన్ ఆఫ్ మై వెరీ ఫేవరెట్ షేర్స్. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళే మాట్లాడే మనం పబ్లిక్ సెక్టర్ బ్యాంకులకు అవకాశాలు ఎక్కువ అని. అందులో క్రెడిట్ డిపాజిట్ రేషియోలో చూస్తే కూడా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మిగతా వాళ్ళకన్నా కొద్దిగా ఎక్కువ ఇచ్చేసిందండి. కానీ ఇంకా బోల్డ్ అంత ఛాన్స్ ఉంది వాళ్ళకి. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ లాగా 99% లేవు.
ఇది చూస్తే 78 రూపీస్ ఇప్పుడు ఉంటే దానికి 113 రూపీస్ ఇస్ ద ఫేర్ ప్రైస్. సో 44% దాకా పెరగడానికి ఛాన్స్ ఉంది. అన్ని రకాల బాగుంది. పెర్ఫార్మెన్స్ రిజల్ట్స్ చూడండి, ఇక్కడ 20% నుంచి పెరుగుతా 24.61 వచ్చింది. గ్రాస్ ఇన్కమ్ అంటే నెట్ ఇన్కమ్ చూస్తే కూడా 13,000 crores నుంచి ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చింది 30,000 కోట్లు. అంతకు ముందులాగా రైట్ ఆఫ్ చేయాల్సినటువంటి అవకాశాలు కూడా ఏమీ లేవు. అందువల్ల ఈ బ్యాంక్ ఈజ్ లైక్ ప్యూర్ గోల్డ్ అండి, పొరపాటున కూడా అమ్మద్దు. రెండోది క్యాప్రీ గ్లోబల్ అన్నారు, కూడా ఇప్పుడు ఒక నిమిషంలో చూపిస్తాను. క్యాప్రీ గ్లోబల్ కూడా ఇప్పుడు స్క్రీన్ మీద డేటా ప్రింట్ చేసాను చూడండి. దిస్ ఈజ్ ఆల్సో డూయింగ్ వెరీ వెల్, నాట్ జస్ట్ వెల్, వెరీ వెల్. రెండు బ్రహ్మాండమైన కంపెనీలే. ఇందులో 228 రూపీస్ మార్కెట్ లో ఉంటే 340 రూపీస్ అవ్వాలి. ఈ కంపెనీ గురించి బ్యాడ్ గా మాట్లాడటానికి ఒక్కటంటే ఒక్క మాట లేదు. గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ పెరిగి, టోటల్ ఇన్కమ్ పెరిగి, ప్రాఫిట్ పెరిగి, మార్జిన్లు పెరిగి, అంత స్కోప్ ఉంటే ఈ రెండు కంపెనీలు మాత్రం దయచేసి అమ్మకండి. ఎవరు ఎన్ని చెప్పినా శుభ్రంగా దిండు కింద పెట్టుకోండి, పరుపు కింద పెట్టి శుభ్రంగా నిద్రపోండి. ఆ రేట్లు వస్తేనే 340 వస్తే క్యాపిటల్ గ్లోబల్ అమ్మండి, 120 రూపాయల దగ్గరగా వస్తే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. అప్పుడు ఆలోచిద్దాం, అప్పుడు మళ్ళీ ఇంకో క్వార్టర్ రిజల్ట్స్ రాకపోతే. రైట్ సార్, ఇప్పుడు రిజల్ట్ సీజన్ కాబట్టి ఇప్పుడు వరకు వచ్చిన రిజల్ట్స్ ఆధారంగా ఏ ఇండస్ట్రీలో షేర్స్ వృద్ధి కనపడింది సార్? ఆ వృద్ధి నిలబడుతుందా సార్? అది అంటే ఇప్పుడు చూడాలంటే మీరు ఫస్ట్ గమనించాల్సిందంటే వస్తున్న దానిలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మన ప్రోగ్రామ్ లో కూడా ఒక 2-3 వీక్స్ బ్యాక్ ఎప్పుడు చెప్పడం జరిగింది, 4 వీక్స్ బ్యాక్ ఏమో లేకపోతే తెలీదు. అంటే పడకూడదంటే పడ్డాయి కాబట్టి ఎప్పుడు కూడా మన అప్రోచ్ ఎలా ఉండాలంటే స్టాక్ మార్కెట్ కి చూసినప్పుడు ఎవరో చెప్పిన మాట విని ఆ కంపెనీ పట్టుకుని ఆ కంపెనీ గురించి తెలుసుకుని ఆ కంపెనీ కొనుక్కునే లాభపడదాం అనేటువంటి కొద్దిగా చెప్పాలంటే షార్ట్ సైట్ ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కొద్దిగా బ్రాడ్ గా ఆలోచించాలి. అవకాశాలు అందరికీ సమానంగా ఉంటాయి. 100 కోట్లు ఉన్న రిలయన్స్ అంబానీకైనా 10 కోట్లు కదా, కోటి రూపాయలు కూడా లేని మనకైనా అవకాశాలు ఈక్వల్ గా ఉంటాయి. ఈ ఒక్కటే మనకి ఇండియాలో ఉన్న వాటిలో సమాన అవకాశాలు వస్తుంది. ఇందులో చేయాల్సింది ఏంటి, మనం పెట్టే ప్రతి రూపాయికి కూడా మాక్సిమం బెనిఫిట్ కి అవకాశం ఉండే స్టాక్స్ కొనుక్కోవాలనుకోవాలి. కానీ డోంట్ కమ్ విత్ ఇండిపెండెంట్ చాయిస్. అంటే మల్టీప్లెక్స్ లోకి వెళ్ళిపోయి ఏ సినిమాకి వెళ్ళాలో ముందే నిర్ణయించుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, ఆ సినిమా బాగున్నా బాగాలేకున్నా భరించాలి. అట్లాగే కంపెనీ కనుక మీరు సెలెక్ట్ చేస్తున్న ఇక్కడికి వస్తే ఎక్కువ మంది మీకు నచ్చేట్టుగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. నేనైతే ఆ పని చేయను, ఆ కంపెనీ గురించి చెప్తాను తప్పితే మీకు నచ్చాలనే కోరిక నాకు ఉండదు. ఈ ఇండస్ట్రీల గురించి మాట్లాడితే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనుకున్నాము, అవి బ్రహ్మాండంగా పెరిగి వచ్చినా కూడా ఇంకా అవకాశాలు బోల్డ్ అంటున్నాయి ఇందులో. ఎందుకంటే యాంథ్రోపిక్ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పుడు విపరీతంగా భయపడిన వాళ్ళు విపరీతంగా తొక్కేశారు వాటిని. ఇవాళకి కూడా ఇంకా చాలా ఛాన్స్ ఉంది. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు వరకు వచ్చిన రిజల్ట్స్ ప్రకారం చూస్తే, మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు వరకు వచ్చిన రిజల్ట్స్ ప్రకారం చూస్తే ఏ కంపెనీల్లో ఏ సెక్టర్ లో బాగా గ్యాప్ పెరిగిందో రికవర్ అయిందో చెప్తూ ఇప్పుడు గ్యాప్ ఎంత ఉందో కూడా చెప్తున్నాను. ఇండస్ట్రీ లెవెల్లో మీరు ఇండస్ట్రీ అడిగారు కాబట్టి ఇక్కడ చూస్తే స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి. కొద్దిగా నెంబర్లు ఎక్కువ ఉంటాయి, మరీ ఎక్కువ కంగారు పడకండి. ఇక్కడ ఇంజనీరింగ్ అండ్ హెవీ లైట్ లో 14 కంపెనీలు అంటే అర్థం ఏంటంటే, ఇంతకు ముందు సాఫ్ట్వేర్ గురించి ఎలాగైతే అనుకున్నామో ఈ ఇంజనీరింగ్ కంపెనీలు కూడా ఎక్కువ రేట్లు పడగొట్టారు, తగ్గించారు. ఇది చూస్తే మనకి జూన్ లో రిజల్ట్స్ కన్నా ముందు మార్చ్ లో రిజల్ట్స్ వచ్చినప్పుడు అయితే చెప్పిన దాని ప్రకారం చూస్తే 6% గ్యాప్ ఉండింది. కానీ అప్పుడు అంటే మార్చ్ రిజల్ట్స్ వచ్చేటప్పుడు 94,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఇప్పుడు 50,000 కోట్లకు పడిపోయింది. అందుకని స్కోప్ బ్రహ్మాండంగా ఉంది. మీరు కనుక కొద్దిగా కాంట్రేరియన్ ఇంకా 4 రోజులు ఎక్కువగా మార్కెట్ లో ఉండడానికి నాకు అభ్యంతరం లేదు అనుకుంటే ఇంజనీరింగ్ అండ్ హెవీ వెయిట్ చూడొచ్చు. ఎంటర్టైన్మెంట్ వదిలేద్దాం. సెక్యూరిటీస్ మార్కెట్ లో కూడా చూస్తే బోర్డు గ్యాప్ కనపడుతుంది. ఏంజల్ బ్రోకింగ్, గ్రో రెండు బాగున్నాయని మనం మాట్లాడుకున్నాం. అలాగే ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ లో కూడా చూస్తే 4,86,000 కోట్లు 2026 మార్చ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆ కంపెనీలకి అది 2,91,000 కోట్లు పడిపోయింది. అంత పడిపోయింది కాబట్టి ఇప్పుడు 78% ఉంది. ఇవన్నీ కూడా చూస్తే మీకు అర్థం అవ్వాల్సిందంటే కాస్టింగ్, బేరింగ్స్, ఫెర్టిలైజర్స్, ఫెర్రలాయిస్, హోటల్స్ ఇవన్నీ కూడా తగ్గకూడదంత తగ్గున్నాయి. ఒక నెల క్రితం మన సాఫ్ట్వేర్ ఎలాగ అనుకున్నామో ఇవి కూడా. సో మీరు కనుక ఇండస్ట్రీ వేర్ గా చూద్దాం అనుకుంటే మీకు ఓపిక ఉంటే ఈ సెక్టర్ల ప్రకారం చూసుకుని అందరికీ అందుబాటులో ఉంది కాబట్టి ఈ సెక్టర్లలో గ్రోత్ ఉండి తగ్గిన షేర్లు ఏంటి అని అడిగారు అనుకోండి, వాళ్ళది వచ్చినట్టు వాళ్ళు చెప్తారు వాళ్ళ ఇంటెలిజెన్స్ ప్రకారం. కానీ ఖచ్చితంగా కొన్ని మంచి కంపెనీలు వస్తాయి. అప్పుడు నెక్స్ట్ టైం మన ప్రోగ్రామ్ లోకి వచ్చినప్పుడు మీరు కనుక ఆ కంపెనీలే ఉటంకిస్తూ నాకు ఈ కంపెనీ గురించి చెప్పండి అంటే కొద్దిగా డీటెయిల్ గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంతకన్నా పబ్లిక్ ప్రోగ్రామ్ లో మనం అంతకన్నా ఎక్కువ చెప్పలేం కాబట్టి చెప్పడం లేదు. అదర్వైజ్ డేటా ఈస్ కంప్లీట్లీ అవైలబుల్ విత్ us. Yes, thank you sir, thanks for suggestions. ఇది ఇవాల్టి ABN బిజినెస్.